హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియా టు జర్మనీ అనే సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈ సిరీస్లో భాగంగా మనం ఇండియా నుంచి జర్మనీకి వచ్చి మాస్టర్స్ ఎలా చేయాలి, దాని విధానం ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అలా ఎలా రీసెర్చ్ చేసుకోవాలి, ముందుగా జర్మనీకి రావడానికి ఎలా డిసైడ్ అవ్వాలి, ఎందుకు డిసైడ్ అవ్వాలి అనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ఇంకా రాబోయే వీడియోస్లో కూడా మనం చాలా డీప్గా ఈ విషయాలు కూడా తెలుసుకుంటాం. మొట్టమొదటి ఈ వీడియోలో మాత్రం మనము సింపుల్ క్వశ్చన్స్తో మనం ముందుగా ప్రారంభించి దానికి కావలసిన సమాధానాలను పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఆ సమాధానాలను చెప్పడానికి మనకు ఈరోజు ఒక గెస్ట్ ఉన్నాడు. ఆయనే మణికంఠ. ఇప్పుడు మణికంఠతో మనం చిన్న చిన్న క్వశ్చన్లు వేసి మనం ఆ సమాధానాలు తెలుసుకొని మనం ఇండియా నుంచి జర్మనీకి వచ్చి మాస్టర్స్ హైయర్ స్టడీస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ మణికంఠ, హౌ ఆర్ యూ? హాయ్ అన్న, థ్యాంక్స్ అన్న, ఐమ్ డూయింగ్ గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నా మణికంఠ, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Actually, it's such a pleasure to be here, Anna. I'm really looking forward to it. It's been a long time we were planning. So, yeah, really looking forward to it. ఓకే, ఇక్కడే మాస్టర్స్ చేసి ఇక్కడే జాబ్ కొట్టారు కదా? అవునన్న, ఇక్కడే మాస్టర్స్ అయిపోయిండే, ఇంకా తర్వాత ఇంకా జాబ్ సర్చ్ చేసి జాబ్ చేస్తున్నాను అన్న. ఓకే, థ్యాంక్ యూ. అయితే మనం ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దామని. సో ఐఎమ్ కాలింగ్ హిమ్ మనీ బికాస్ హీఈస్ లైక్ మై బ్రదర్. సో ఐఎమ్ టాకింగ్ లైక్ దట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనీ, నాకు ఉన్నది మన ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా విద్యార్థుల కోసం ఇది. అసలు ఒక స్టూడెంట్ జర్మనీ వెళ్ళాలని డిసైడ్ అయ్యాక ఫస్ట్ చేసే పని ఏంటి? అసలు ఏం సర్టిఫికేట్స్ కావాలి? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనము ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం అన్న. సో ఫస్ట్ ఎలా వస్తుందంటే, నేను బ్యాచులర్స్ చేశాను, సో నేను బ్యాచులర్స్ బాగా కనెక్ట్ అవుతాను కాబట్టి ఎలా ఉంటుందో చెప్తాను ప్రాసెస్. ఇప్పుడు వన్స్ మీరు బ్యాచులర్స్లో ఉన్నప్పుడు కానీ బ్యాచులర్స్ అయిపోయినా కానీ మీరు ఇట్లా ఫారెన్కి వెళ్ళాలి, ఒక యూనివర్సిటీకి జర్మనీలో అప్లై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మేక్ షూర్ యూ హ్యావ్ అ సిజిపిఏ ఆఫ్ అట్లీస్ట్ 7.0. ఐ మీన్ తక్కువ ఉన్నా ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ లుక్ ఫర్ 7.0. అండ్ ఐఎల్స్ అనేది మీ స్కోర్ బిట్వీన్ 6 to 6.5 ఉంటే కన్నా మీకు చాలా మంచి యూనివర్సిటీస్కి వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అది ఒకటి. అండ్ మీరు ఎప్పుడైతే కాలేజ్లో ఉంటారో, లెట్స్ ఇప్పుడు మీకు ఇక్కడ టూ కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బీటెక్ థర్డ్ ఇయర్ ఆ టైంలో ఉన్నప్పుడు మీరు అప్లై చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఎలా చేయాలంటే, మీ దగ్గర ఏదైతే సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉన్నాయో, ఐ మీన్ సెమిస్టర్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, అవన్నీ తీసుకొని మీరు జర్మనీలో ఒక ఎక్స్ యూనివర్సిటీ అనుకుంటారు కదా, దానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీకు ఆ ప్రాసెస్ ఏంటి ఎలా అని మనం డిస్కస్ చేద్దాం. బట్ జస్ట్ బి క్లియర్, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, మీ బ్యాచెస్ అయిపోయిన తర్వాత ఓకే, ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు బ్యాచులర్స్ అండ్ మీ యొక్క ఒరిజినల్ డిగ్రీ ఉంటే గుడ్, లేకుంటే ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నా గుడ్. అవేనా? అయితే మనీ, థ్యాంక్ యూ. అయితే ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మెమోల్ స్కాన్ చేయడం కానీ, గ్రేడ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఇలాంటివి ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా? దట్స్ అ రియలీ గుడ్ క్వశ్చన్ అన్న. సో యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, మామూలుగా మన ఫస్ట్ దానికి వెళ్ళే ముందర ఫస్ట్ ఏపీఎస్ గురించి మాట్లాడుకోవాలన్న. సో ఏపీఎస్ అనేది ఇప్పుడు చాలా పెద్ద వర్డ్ అయిపోయింది ఇండియాలో. ఎప్పుడైతే జర్మనీకి రావాలనుకుంటున్నారో, యాక్చువల్ చెప్పాలంటే మేము అప్లై చేసినప్పుడు అయితే కానీ మాకు ఈ ప్రాసెస్ ఏం లేదు. సో ఫస్ట్ ఏపీఎస్ అంటే ఏంటి? యాక్చువల్గా జర్మన్ గవర్నమెంట్ మనం ఇచ్చిన సర్టిఫికేట్స్ అవి జెన్యునా కాదా అని టెస్టిఫై చేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తుంది. దాన్నే ఏపీఎస్ సర్టిఫికేట్ అని అంటారు. సో ఫస్ట్ ఎలా అప్లై చేసుకోవాలి? ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక యూనివర్సిటీస్కి అప్లై చేయాలనుకుంటున్నారు, ఒక క్లారిటీ ఉంది మీకు, ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలన్నప్పుడు మీ బ్యాచిలర్స్ డిగ్రీస్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని మీకు ఒక ఏపీఎస్ ఇండియా ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఒక అడ్రస్ ఉంటుంది, ఐ థింక్ ఢిల్లీ అనుకుంటా. దానికి మీరు కొరియర్ చేయాలి. కొరియర్ చేసిన తర్వాత ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో వన్స్ మీకు కొరియర్ చేసి వాళ్ళు టెస్టిఫై చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ ద్వారా వాళ్ళకి ఏపీ సర్టిఫికేట్ పంపించేస్తారు మీకు. ఓకే, ఇది మీ క్వాలిఫికేషన్స్ అంతా ప్రాపర్గా ఉన్నాయి, యువర్ డాక్యుమెంట్స్ ఆర్ అక్యురేట్ అన్నట్లు ఫస్ట్ మీకు మెయిల్ పంపిస్తారు. కొద్ది రోజుల తర్వాత మీకు బై పోస్ట్ వచ్చేస్తుంది. సో అది. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అన్న క్వశ్చన్. సో ఇక్కడ మనకేంటంటే, చెప్పండి.
సో అదే అన్న. దట్స్ ఓకే. ఓకే మనీ. నో ఓకే. ప్రాబ్లం. మీరు క్వశ్చన్ అడిగారు. అదే ట్రిక్స్ ఉంటాయి కదా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకు జర్మనీ అంటేనే రూల్స్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు అప్లై ఫర్ జర్మనీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్, యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ అడాప్టింగ్ ద రూల్స్ అండ్ ఫాలో ద రూల్స్. వాట్ ఎవర్ ద రూల్స్ దే సే, ఈవెన్ ఫర్ ఎడ్యుకేషన్, ఫర్ స్టేయింగ్ ఇన్ జర్మనీ, యూ షుడ్ బి రెడీ టు ఫాలో ఆల్ ద రూల్స్. అయితే మనము మనీని అడిగిన క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనము రూల్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అసలు ఇక్కడ మనం ఏదైతే సర్టిఫికేషన్ ఏపీఎస్ సర్టిఫికేషన్ గురించి మన మనీ మాట్లాడాడో ఆ సర్టిఫికేషన్ ఇవ్వాలంటే వాళ్ళు కంపల్సరీ కూడా నీ డాక్యుమెంట్స్ మీరు పంపించే సర్టిఫికేట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అది బ్యాక్ అండ్ ఫోర్త్ కంపల్సరీ స్కాన్ చేయాలి. మేబీ మనకు ఇండియాలో బ్యాక్ అవసరం ఉండకపోవచ్చు, కానీ జర్మనీ వాళ్ళకి అవసరమైంది. అలా పర్టికులర్గా కొన్ని విషయాలు ఉంటాయి. సో బిఫోర్ having the problems and sending the emails back and forth, okay, and expecting the answers from them, it is always good to send right documents in right way. This is what we are going to get the information and the tricks and tips from money. ఎస్ అన్న. సో ఇక ఫస్ట్ ట్రిక్ ఏంటంటే మామూలుగా మీరు ఏదైతే డాక్యుమెంట్ సెండ్ చేస్తుంటారో కంపల్సరీ మేక్ షూర్ ఆ గ్రేడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు స్కాన్ చేస్తున్నారు అండ్ సెండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా ఉండండి. ఇది నాట్ ఓన్లీ మీ డిగ్రీ సర్టిఫికేట్సే కాదు, మీరు జర్మనీలో ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తున్నా కానీ దాని ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు గ్రేడ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది, ఇక్కడ గ్రేడ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది. సో ఇన్ ఆర్డర్ టు గెట్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ గ్రేడ్ మీన్స్ టు ఇట్, you have to be known properly, so you have to send properly. Yeah. Thank you Mani. Yeah. It makes sense. Yeah. అండ్ మనం ఇంకొక క్వశ్చన్లోకి వెళ్తున్నాం. అయితే ఎప్పుడైనా మనం ఏ అబ్రాడ్కి పోవాలన్నా కూడా మనీ మ్యాటర్స్. అసలు మనము అబ్రాడ్కి పోవాలన్నప్పుడు అసలు ఎంత మనీ కావాలి, అసలు ఎంత మనీ డిపాజిట్ చేసుకోవాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్ జర్మనీ, అసలు జర్మనీకి ఎంటర్ అవ్వాలంటే మనం డిపాజిట్స్ ఎంత ఉండాలి, అసలు ఎంత మేనేజ్ చేసుకోవాలి, కాలేజ్కి ఫీజు కట్టాలంటే ఎంత మన దగ్గర ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు మనీని అడుగుదాం. మనీ, ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై క్వశ్చన్ ప్లీజ్. ఆఫ్ కోర్స్ అన్న. యా. సో అన్లైక్ యుఎస్ యూనివర్సిటీస్, మామూలుగా మన తెలుగు స్టేట్స్లో పర్టికులర్ చూసుకుంటే చాలామంది యుఎస్ వైపు వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న. జర్మనీలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి తక్కువ కాస్ట్లో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్న. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మామూలుగా తక్కువ కాస్టా ఫ్రీయా? నేను ఎందుకంటే చాలా సార్లు విన్నామని. ఓకే. చాలా మంది ఏమంటారంటే, అంటే కొందరు స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు ఇది చాలా ఫ్రీ ఉంటదంట జర్మనీలో, జర్మనీకి పోయి మేము చదువుకుంటాము, మేబీ మాకున్న ప్రాబ్లమ్స్కి జర్మనీకి పోయి చదువుకోవడమే బెస్ట్, మేబీ జస్ట్ ట్రావెల్ ఖర్చులు ఉంటే చాలు అక్కడ మనకు యూనివర్సిటీలో సీట్ వస్తే అనే ఒక నమ్మకాలు కూడా ఉన్నాయి. నాకు పూర్తి విషయాలు అయితే తెలియదు, కానీ నీ ముఖతః వినాలని నేను అనుకుంటున్నాను. ఫర్ షూర్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూషన్ ఫీ అనేది ఉండదన్న యూనివర్సిటీస్కి. సో అండ్ ఇంకొకటి తెలుసుకోవాల్సిందని, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, రీసెర్చ్ యూనివర్సిటీస్ అండ్ హోక్స్చులే యూనివర్సిటీస్. హోక్స్చులే యూనివర్సిటీస్కి కొద్దిగా ట్యూషన్ ఫీ అని ఉంటుంది, బట్ మనం అది నెక్స్ట్ టాపిక్లో కవర్ చేద్దాము. కాబట్టి మన ఫోకస్ ఉంది రీసెర్చ్ యూనివర్సిటీస్. రీసెర్చ్ యూనివర్సిటీస్లో ట్యూషన్ ఫీ అనేది ఏమి ఉండదు, కాకపోతే పర్ సెమిస్టర్ అంటే ఎవ్రీ 6 monthsకి డిపెండ్స్ ఆన్ టు ద యూనివర్సిటీ టు యూనివర్సిటీ, యూ మే పే అరౌండ్ 200 to 400 euros. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు పే చేసి ఆ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్లోనే మీకు ట్రావెల్ అలవెన్స్ అనే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక యూనివర్సిటీలో ఎన్రోల్ అయ్యి ఒక 200 euros పే చేస్తే కదా, ఆ వచ్చే కార్డ్లోనే మీకు విత్ ఇన్ సిటీ ట్రావెల్ మీకు వస్తుంది అనమాట. యా అన్న. ఓకే, గుడ్. Yeah. సో ఇప్పుడు మనీ, నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే 200 euros-లో 200 euros ఫీజు. యా. ఓకే, గుడ్. అయితే 200 euros ఫీజు కట్టి ఒక యూనివర్సిటీలో చేరితే ఇక్కడ అసలు స్టే చేయడానికి అసలు ఎంత కావచ్చు? ఇంకోటి ఏంటంటే, జర్మన్ గవర్నమెంట్ ఏమైనా మన బ్యాంకులో ఇంత ఉండాలి, ఇంత అమౌంట్ ఉండాలి మీరు ఇక్కడ స్టే చేయాలంటే, ఏ గవర్నమెంట్ అయినా, ఏ కంట్రీ గవర్నమెంట్ అయినా, ఇఫ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ country as a student, we need to maintain a balance. Yeah.
ఎంత బ్యాలెన్స్ ఉండాలి? అదేనా ఇంట్రెస్టింగ్ పాయింట్ అగైన్. సో జర్మన్ గవర్నమెంట్కి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ, బ్లాక్ అకౌంట్ అంటారు. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇండియా నుండి జర్మనీకి వచ్చేటప్పుడు ఒక జర్మన్ గవర్నమెంట్కి నువ్వు ఒక అష్యూరెన్స్ చూపించుకోవాలన్నట్లు. అంటే ఏంటంటే ఓకే, నేనైతే ఫస్ట్ వస్తున్నప్పుడు నా ఖర్చులు నేనే భరిస్తాను ఇబ్బంది లేకోకుండా అన్నట్లు ఒక హోప్ ఇవ్వడానికి నువ్వు నీ అమౌంట్ అని బ్లాక్ చేసుకోవాలా. యూజువల్ గా మేము వచ్చినప్పుడు అయితే కన్నా ఒక 10 లక్షలు అట్లుంటే సరిపోయేదన్న. ఆ, కానీ ఇప్పుడు చేంజ్ అయిపోయింది కాబట్టి యాజ్ పర్ లా ఐ థింక్ 13 lakhs ఐ గెస్. అంటే 13 lakhs అంటే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 12,000 యా 12,000 ప్లస్ యూరోస్. ప్లస్ ఈరోజు ఇప్పుడు మన యూరో రేట్ కూడా యూరో రేట్ పెరిగింది కాబట్టి. ఓకే. యా బట్ మీరు అప్లై చేసేటప్పుడు ఆ రోజుకి యూరో రేట్ ఎలా ఉంది, ఆ రోజుకి రూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత అమౌంట్ ఉండాలో చూసుకోండి. ఓకే. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అన్న, మీరు ఏదైతే బ్లాక్ చేసుకుంటారో అమౌంట్, ఆ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ లెట్స్ ఏ 1000 euros మీకు వస్తుంటుంది అనమాట. అంటే జస్ట్ అది మీ అమౌంట్ మీకే ఒక 12 months పాటుకు ఎవ్రీ మంత్ 1000 euros అట్లా మీకు వస్తుంటుంది అన్నమాట, మీరు ఎంత అమౌంట్ అయితే బ్లాక్ చేసుకుంటున్నారో. ఓకే. ఆ బ్లాక్డ్ అమౌంట్ మనము జర్మనీకి ఎంటర్ అయిన తర్వాత చేసుకోవాలా బ్లాక్డ్ అకౌంట్, లేదంటే బిఫోర్ కమింగ్ టు జర్మనీ వీ హావ్ టు మెయింటైన్ దట్? యానా బిఫోర్ కమింగ్ టు జర్మనీ మీరంతా రెడీ అయిపోయి లెట్స్ మీ వీసా అంతా వచ్చింది అన్నట్లు అంత వచ్చింది. సారీ, వీసా కంటే ముందు, వీసా మీరు అప్లై చేసుకుంటే ముందే మీరు ఈ బ్లాక్ అకౌంట్ చూపించుకోవాలన్నమాట. ఓకే, మీకు వీసా స్లాట్ లెట్స్ ఒక ఎక్స్ డేట్ లో మీకు ఉంటే గనా ఆ పలాని రోజుల ముందే ఓకే నేను ఇట్లా పలాని దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్లాక్ అకౌంట్ సర్వీసెస్ విచ్ విల్ ఆఫర్. ఓకే. Through the service, okay, you have to put some funds into there and they'll give you one certificate. This certificate has to go through a visa, then you have to show on. Yeah. ఓకే. ఓకే మణి, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు మరి బీటెక్ అయ్యాక ఒరిజినల్ డిగ్రీ రావడానికి టైం పడుతుంది కదా, మరి అప్పటి వరకు ఆగాల అప్లై చేసుకోవాలంటే? లేదన్న, యాక్చువల్గా ఇది ఇది నాకు కొద్దిగా పర్సనల్ అన్న క్వశ్చన్ ఇది. ఎందుకంటే నేను బ్యాచులర్స్ చేసేటప్పుడు కూడా ఈవెన్ విత్ ఇన్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం కదా, అప్పుడు నేను కూడా 30లో ఉన్నప్పుడే ఇట్లా వెళ్దామని చెప్పేసి ఒక థాట్ ఉన్నప్పుడు నాకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదన్న. అంటే ఎట్లా నేను అప్లై చేయొచ్చా చేయకూడదా, ఈ కన్ఫ్యూజన్ లోనే నాకు చాలా టైం వేస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ క్వశ్చన్ చాలా థ్యాంక్స్ అన్న. సో ఫస్ట్ టు బి క్లియర్, టు గెట్ ఇట్ క్లియర్, మీరు యాక్చువల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు స్టిల్ అప్లై చేయొచ్చు. దీనికి కాన్సెప్ట్ ఏముంటుందంటే, మీరు లెట్స్ సే మీరు 3-2లో ఉన్నారు అనుకోండి, థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు మీరు అప్లై చేస్తే కదా, ఏ యూనివర్సిటీ అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చి, మీ గ్రేడ్ షీట్స్ అంతా నచ్చి, మీ ప్రాజెక్ట్స్ అంతా నచ్చి ఉంటే కదా వాళ్ళు మీకు కండిషనల్ అడ్మిట్ అని ఒక ఆఫర్ లెటర్ ఇస్తారనమాట. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, కండిషనల్ అడ్మిట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే, వీఆర్ ఇంట్రెస్టెడ్ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు స్టడీ అట్ యూనివర్సిటీ అండ్ సో ప్రోగ్రామ్, బట్ వన్స్ యూ అరైవ్డ్ ఇన్ జర్మనీ యూ మేక్ షూర్ విత్ ఇన్ సర్టెన్ టైమ్ యూ మస్ట్ హ్యావ్ టు సబ్మిట్ ది స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అన్నట్లు ఒక మనం చూపించుకోవాలన్న. ఇదే కేసు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఇంకోటి ఏంటంటే అన్న, ఈవెన్ బ్యాచిలర్ కంప్లీట్ అయిన తర్వాత అయినా కానీ మామూలు మనకి ఒరిజినల్ డిగ్రీ రావడానికి టైం ఉంటుందన్న. కాకపోతే మన దగ్గర ప్రొఫెషనల్ డిగ్రీ అని చెప్పేసి మనకు కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది. సో ఆ ఒరిజినల్ డిగ్రీ లేకపోయినప్పుడు కూడా ఇదే కేసు అవుతుంది అన్న. ఓకే, మీరు ప్రొఫెషనల్ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. తర్వాత మన కాలేజ్ వాళ్ళు ఎవరైతే అడ్మిషన్ ఇచ్చింటారో వాళ్ళు చెప్తారనమాట, ఓకే వచ్చిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత నువ్వు ఇచ్చే ఒరిజినల్ డిగ్రీ అన్నట్లు చెప్తారన్న. ఓకే. యా. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జర్మనీ వచ్చాక ఫస్ట్ సెమిస్టర్ లోపల ఇవ్వడము, సెకండ్ సెమిస్టర్ లోపల సబ్మిట్ చేయాలి ఒరిజినల్, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఎగ్జాక్ట్లీ అన్న, ఎగ్జాక్ట్లీ. అంటే అది మనము కరెక్ట్ కాన్స్టెంట్ డెఫినెట్ టైం అని చెప్పలేము, ఎందుకంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, కూల్. ఎగ్జాక్ట్లీ. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యూనివర్సిటీలకి డైరెక్ట్ గా అప్లై చేయాలా, అసలు చేయొచ్చా? అండ్ చాలా వరకు నన్ను చాలా మంది అడిగింటే అసలు యూని అసిస్టెంట్ అనేది ఒకటి ఉంటదంట, అదేంటి? సో రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి, యూనివర్సిటీలకి డైరెక్ట్ గా అప్లై చేయొచ్చా, అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి, సో ఇందులో అసలు యూని అసిస్టెంట్ ఏంటి, మేబీ అదే కావచ్చు అప్లై చేయడానికి కావాల్సిన మార్గము. యానా, సో ఫస్ట్ మీరు ఆ టాపిక్ వచ్చి ఫస్ట్ మనం యూనివర్సిటీ అంటే ఏంటో ఒక అర్థం చేసుకుందాం అన్న. సో యూనివర్సిటీ అనేది 2 partsగా యాక్ట్ అవుతుంటుంది అన్న. ఫస్ట్ ఏంటంటే మన ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ మీ యొక్క గ్రేడ్ని
జర్మన్ ఈక్వలెంట్ గ్రేడ్గా కన్వర్ట్ చేస్తే ఒక ప్లాట్ఫామ్ అన్న వీళ్ళు. అదొక పాయింట్. నెక్స్ట్, వైల్ దిస్ కన్వర్షన్ దే విల్ చెక్ వెదర్ ద యూనివర్సిటీ ఇన్ ఇండియా ఈస్ ఈక్వలెంట్ టు ద జర్మన్ గ్రేడ్ సిస్టమ్ ఆర్ నాట్. దీస్ 2 పారామీటర్ దే విల్ చెక్. ఓకే. యా అన్న. నెక్స్ట్, ఇప్పుడు మీరు యూనివర్సిటీస్ ద్వారా మీకు ఇది వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటి, మనం యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే మనకి ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి అన్న. ఒకటి, మీరు డైరెక్ట్గానే అప్లై చేసుకోవచ్చు, లేదంటే కన్నా త్రూ యూనివర్సిటీ అనే పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. అట్లా ఉంటుందన్న. ఓకే మనీ, థ్యాంక్ యూ. అసలు ఈ గ్రేడ్ సిస్టమ్ ఉంటుంది కదా బేసిక్గా, ఆ గ్రేడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు వీళ్ళు? యా అన్న, అది చాలా ఇంట్రెస్టింగ్ ఫార్ములా అన్న. చాలా మందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం ఇక్కడ చెప్పేదానికంటే మన కింద ఒక కామెంట్ సెక్షన్ లో పెట్టేద్దాం అన్న. ఓకే, మీకు ఈ గ్రేడ్ సిస్టమ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో మామూలుగా కమెంట్ లో మన వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాము. పెద్ద క్యాలిక్యులేషన్ ఏముండదు, జస్ట్ మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి కన్ఫ్యూజ్ చేయడం కంటే ఉన్న విషయాన్ని కమెంట్ లో పెడతాము, ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకోటి యా అన్న, యా డెఫినెట్లీ. ఇంకోటి కమింగ్ బ్యాక్ టు యూని అసిస్ట్, ఇంకోటి చెప్పాలి ఏంటంటే అన్న, ఇప్పుడున్న ఏపీఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది చాలా రీసెంట్గా వచ్చింది. సో అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక యూనివర్సిటీ టార్గెట్ చేసేటప్పుడు యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక సర్టన్ టైంలో ఐ థింక్ 4 to 6 weeks ఆర్ సంథింగ్ సర్టన్ టైం తీసుకుంటారు వాళ్ళు. నా దగ్గర ఇప్పుడు ఎట్లా నడుస్తుందో వాళ్ళు తీసుకున్న తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తారన్న. ఓకే, దాని ద్వారా తీసుకొని మనము ఈదర్ ఆ యూనివర్సిటీ వాళ్ళే ఆ ఫర్దర్ యూనివర్సిటీతో అప్లై చేసుకునే ఒక కేటగిరీ ఉంటుంది. నెక్స్ట్, లేదంటే గన వాళ్ళు జస్ట్ ఒక డాక్యుమెంట్ ఇస్తారు. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మేము యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయము, ఇన్ ఆర్డర్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు అవర్ యూనివర్సిటీ యూ హ్యావ్ టు అప్లై డైరెక్ట్లీ ఫ్రమ్ అవర్ వెబ్సైట్ అంటారు అనమాట. ఓకే, అంటే మ్యాక్సిమం యూనివర్సిటీస్ యూని అసిస్ట్ పోర్టల్ని సపోర్ట్ చేస్తాయి, యూ కెన్ అప్లై. బట్ ఫ్యూ యూనివర్సిటీస్ నీడ్స్ you to apply from their own portal, not from the uni assist. You need to remember this. If they are not supporting, then you have to go with their original portal provided by the particular university. ఎగ్జాక్ట్లీ. Right? అండ్ ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈవెన్ దో మీరు యూనివర్సిటీ ద్వారా కానీ డైరెక్ట్ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నప్పుడు కానీ మీరు ఖచ్చితంగా ఏపీఐ సర్టిఫికేట్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఒకవేళ ఇంక్లూడ్ చేయకపోతే కన్నా మళ్ళీ మీకు యూనివర్సిటీస్ వాళ్ళు మళ్ళీ మీకు మెయిల్ చేస్తారు, ఇది లేదా డాక్యుమెంట్స్ అయినా అప్లై చేయమని చెప్పేసి. అది ఓకే, అసలు విపిడి అంటే ఏంటి? మనం మాట్లాడుకున్న విపిడి అన్న, అది అదే జర్మన్ వర్డ్ ఉంది, నాకు అది లేదు. బట్ దాన్ని ఈ ప్రాసెస్ అంతా కలిపి విపిడి, ఆ డాక్యుమెంట్ మన యూనివర్సిటీ నుంచి వచ్చే డాక్యుమెంట్ విపిడి అంటారు. ఏం డాక్యుమెంట్, ఏముంటది దాంట్లో? అదేనా, నీ గ్రేడ్స్ అనేవి జర్మన్ ఈక్వలెంట్ కన్వర్ట్ చేసి మాకు డాక్యుమెంట్ ఇస్తారన్న. అది మోస్ట్లీ దాన్నే విపిడి అంటారు. దాంట్లోనే మనకి అదే మనం మాట్లాడుకున్నట్లుగా ఆ విపిడి ఎవరిస్తారు మనీ? అది యూనివర్సిటీ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ అన్న, జర్మన్ అసోసియేటెడ్ ఆర్గనైజేషన్ అనుకుంటా, యూని అసిస్టే ఇస్తుంది. ఒకవేళ యూని అసిస్ట్ సపోర్ట్ చేయదన్నావు కదా కొన్ని యూనివర్సిటీస్, డైరెక్ట్ గా ఇప్పుడు మనము యూనివర్సిటీ ఆ పోర్టల్లోనే అప్లై చేసామనుకో, వాళ్ళు కూడా ఇస్తారా? వాళ్ళు డాక్యుమెంట్ ఏమి ఇవ్వరు. అప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి? సో అప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మన నేను అప్లై చేస్తున్నప్పుడు ఎలా చేస్తానంటే, మీరు డైరెక్ట్ యూనివర్సిటీ అప్లై చేసేటప్పుడు మీకు ఆల్రెడీ ప్రీవియస్ జర్మన్ గ్రేడ్ ఉంటుంది కదా. ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక 2-3 యూనివర్సిటీ మీరు యూనివర్సిటీ ద్వారా అప్లై చేసినప్పుడు మీకు ఒక డాక్యుమెంట్ అని యూనివర్సిటీ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ యూనివర్సిటీ డాక్యుమెంట్ తీసుకొని మీరు ఏవైతే డైరెక్ట్ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారో దాంతో ఇంక్లూడ్ చేసేయచ్చు అన్న. అంటే మనం ఏంటంటే ఎక్స్టర్నల్ గా ఐ ఆల్రెడీ సర్టిఫైడ్ ఫ్రమ్ సో అండ్ సో ఆర్గనైజేషన్ ఈక్వలెంట్ టు జర్మన్ గ్రేడ్ సిస్టమ్ అని ఎట్లా అంతే. ఓకే, మనకు కావాలంటే మామూలు డైరెక్ట్ అప్లై చేసేటప్పుడు మన సర్టిఫైడ్ అని ఏమి ఉండదు అన్న, జస్ట్ వాళ్ళు వెరిఫై చేస్తారు, మన డాక్యుమెంట్ ప్రాసెస్ చేస్తారు అంతే. ఓకే గైస్, జర్మన్ గ్రేడ్ సిస్టమ్ అంటే ఏదో పెద్ద విషయం అనుకోవకండి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లైక్ బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వీళ్ళకు కొత్త. బేసిక్గా అన్నీ వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న డిగ్రీసు, ఇక్కడ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. వాటికి మనం చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ ఆ గ్రేడ్స్కి ఈక్వల్ ఉంటాయా లేవా అని వాళ్ళు చూసుకుంటారు బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు మేక్ యూ ఎలిజిబుల్ టు జాయిన్ యూనివర్సిటీ. బేసిక్లీ దట్ ఈస్ ఓన్లీ ద థింగ్. ఓకే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు.
మీరు మామూలుగా గూగుల్‌లో చూసినా అసలు ఈ గ్రేడ్ అంటే ఏంటో తెలుస్తుంది. జర్మన్ గ్రేడ్స్, లెవెల్స్ ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ మణి. ఇంకొక క్వెషన్ యాహ్! చెప్పుకుందాం. ఇంకొకటి కూడా. షూర్. అసలు విన్నింగ్ స్ట్రాటజీ ఏంటి? బేసిక్‌గా చివరిగా సీట్ రావాలంటే ఎస్ఓపి, ఎల్ఓఆర్ ఎలా ఉండాలి? యాహ్! జర్మన్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకోవాలా? ఓకే. ఫస్ట్ ఎస్ఓపి, ఎల్ఓఆర్ గురించి మాట్లాడదామన్నా. సో, చాలామంది ఇంకోటేంటంటే ఓకే. ఫస్ట్ ఎస్ఓపి అంటే ఏంటి? స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్. మీరేదైనా అప్లికేషన్ ఏసేటప్పుడు ఒక యూనివర్సిటీకి మీరసలు ఆ కోర్స్‌లో ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నారు? అసలు మీ ప్రాజెక్ట్స్‌తో ఏమైనా మా కోర్స్ మీరు రిలీజ్ చేసుకోగలుగుతారా? సో, మీరు ఆ కోర్స్ చేస్తే నీ యొక్క స్కిల్‌ని ఒక 10x చేసుకోవాలనుకుంటున్నారా? మీ ప్యాషన్ వాట్ ప్యాషన్ డ్రైవ్స్ యూ టు అప్లై దట్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అని మొత్తం వర్డ్స్‌లో పెట్టేదాన్ని మనం స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ అంటాము. ఇది చాలామంది ఏం చేస్తారంటే కామన్‌గా జనరల్‌గా రాసేసుకొని అన్ని అప్లికేషన్ పెడతారు. కానీ నా సజెషన్ ఏంటంటే మీరు ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఉంటుంది గదా! లెట్స్ సే ఏఐ పైన అప్లై చేస్తున్నారు, డేటా సైన్స్ పైన అప్లై చేస్తున్నారు. వాటి కోడ్స్ మీకు డిస్క్రిప్షన్ అంతా ఇస్తారు. దాని ప్రకారం మీరు రాయండి. మీ ప్యాషన్ చూపించండి. సో, దాని స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్. అది మీరు ఇప్పుడు చాట్‌జీపీటీ, జెమినీ విషయంలో చాలామంది స్విచ్ చేస్తున్నారు. బట్ అఫ్‌కోర్స్ బెటర్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ వే. త్రూ దట్ యూ కెన్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఓన్ ప్యాషన్ వై యూ ఆర్ అప్లయింగ్ ఫర్ దట్ స్పెసిఫిక్ వన్. ఇది. ఓకే. సో, నెక్స్ట్ ఖచ్చితంగా జెమినీ, యాహ్! చాట్ జీపీటీ, ఇప్పుడు మనకు సర్వం ఏఐ కూడా ఉంది ఫ్రమ్ ఇండియా. సో గైస్, మీరు ఏఐని వాడండి. ఏఐ టూల్స్ ఆర్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోండి. కాకపోతే మీకు బ్యూటిఫుల్ వర్డ్స్ తెలియకపోతే రాయడానికి ఫస్ట్ మీ పర్పస్ని మీ ఓన్ వర్డ్స్లో ఈ ఏఐ టూల్స్కి ఇచ్చి ఆ ఏఐ టూల్స్ ఇచ్చే రెస్పాన్స్ మీకు మీరు అనుకున్న విధంగా ఉందా దాన్ని ఒక్కసారి వ్యాలిడేట్ చేసుకొని పెట్టండి ఈ ఎస్ఓపి. అప్పుడే అది తరవవుతుంది. ఇంకోటి హానెస్ట్ ఆన్సర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఎగ్జాక్ట్‌లీ అన్న. డెఫినెట్‌లీ. యాహ్! ఓకే. నెక్స్ట్ మనము ఎల్ఓఆర్ అనుకున్నాం కదండీ అన్న. ఎల్ఓఆర్ అంటే ఏంటి? లెటర్ ఆఫ్ రికమెండేషన్. యాక్చువల్‌గా ఏంటంటే మనం కెన్ అప్లికేషన్ యూ ప్లీజ్ రిపీట్ వాట్ ఈస్ దట్? ఎల్ఓఆర్ మీన్స్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అన్న. లెటర్ ఆఫ్ రికమెండేషన్. ఓకే. సో, మనం ఏదైనా ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు ఆహ్, ఆహ్, మనం బీటెక్ చేసే ఇండియాలో మనం చేసే ఏదైతే యూనివర్సిటీ ఉంటుందో, ఆ యూనివర్సిటీ మన ప్రొఫెసర్స్ ఉంటారు కదా! ఆ ప్రొఫెసర్స్ నుండి ఓకే. యూ హావ్ టు గెట్ ఎ లెటర్. ఓకే. దిస్ గాయ్ ఐయామ్ రికమెండింగ్ టు సో అండ్ సో కోర్స్ ఇన్ సో అండ్ సో యూనివర్సిటీస్ ఆర్ మేబీ మీరు జనరల్‌గా రాపించుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ టు ద ప్రొఫెసర్. ఇదేంటంటే మీ ప్రొఫెసరు మీకు మీ స్కిల్స్‌ని చూసి మీ నమ్మకంతో ఓకే. హి క్యాన్ డూ ఇట్ అన్నట్లు ఒక సర్టిఫికేట్ ఇవ్వడాన్ని మన లెటర్ రికమెండేషన్ అంటారు. ఆఫ్‌కోర్స్ టాగ్‌లైన్ మనకు అర్థమైపోతుంటది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు మంచి ప్రొఫెసర్స్ పైన తీసుకుంటే గన ఇట్ విల్ ప్లే ఎ ఫ్యాక్టర్ బట్ వెరీ మినిమల్ ఐ క్యాన్ సే. అంటే మన యూనివర్సిటీలో మనం చదివిన యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్ తీసుకోవాలి. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. నా సజెషన్ అంటే అట్‌లీస్ట్ 2 ఉండడం బెటర్. 2 రికమెండేషన్స్. యాహ్! ఓకే. ఆ రికమెండేషన్స్ ఎలాంటి మ్యాటర్ ఉండాలి? మ్యాటర్ అంటే అది ప్రొఫెసర్ టు స్టూడెంట్ రిలేషన్‌షిప్ బట్టి ఉంటదన్న. Yeah. But that is okay. That means recommendation means like he's recommending that he is very good in the studies. Yes, he can do what he is trying to achieve in Germany, and he is capable. Like that recommendation or something else. ఓకే. ఇక్కడ ఇంకో పాయింట్ వెరీ గుడ్ క్వెషన్ అన్న. ఇంకోటేంటంటే రికమెండేషన్ ఎలా ఉంటదంటే మీరు ఒక జర్నీ చూపించాలి దాంట్లో. అంటే ప్రొఫెసర్ ఎలా మామూలుగా ఎలా ఉంటది ఇప్పుడు ఈ స్టూడెంట్ ఈ ప్రొఫెసర్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తాడు. ఓకే. ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సో అండ్ సో ఛాలెంజెస్ వచ్చాయి. ఓకే. ఈ ఛాలెంజ్ వచ్చినప్పుడు ఈ స్టూడెంట్ అనేవాడు ఇలా టాకిల్ చేశాడు. ఇది చాలా ఎక్స్ ఫ్యాక్టర్ ఇది చెప్పాలంటే. సో ఇటువంటి కైండ్ ఆఫ్ రికమెండేషన్ లెటర్ అయితే గన మనకు చూపిస్తది కదా! So that means your recommendation letter should have detailing of what you did. Yeah. Step by step process. Okay. Your professor may know about it already if he already did for any of the student, but Germany needs this detailing. యాహ్! అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో చాలా ఇంపార్టెంట్ అన్న. అండ్ ఇంకోటి అన్నట్లు హానెస్టీ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇన్ జర్మనీ. And detailing. They Exactly. need more details. Okay, don't think that okay they can understand anything whatever we put. No, not like that. You have to put all the details what you have and what you want to achieve. This is very important. Okay, either in SOP or LOR, whatever it may be. Yeah, detailing is very important in Germany. Yeah. Yes. And కొంచెం వెనక్కి పోదాం. యాహ్! అన్న. అసలు
ఇప్పుడు నాకు లాంగ్వేజ్ ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి చెప్పావు బేసిక్ గా. అండ్ ఇంకోటన్నా మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడినామా? మాట్లాడలేదు, చెప్పు ఓకే. ముందుగా. యాహ్! యాహ్! ఉమ్, సో, చాలా వరకు ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్వేజ్ తెలిస్తే చాలా బెటర్. ఓకే. యాహ్! అండ్ ఇంకోటేంటంటే మీరు కొన్ని యూనివర్సిటీస్‌కి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉంటదనమాట. అంటే మ్హూ. ఎలా అంటే యాహ్! మనం కండిషనల్ అడ్మిట్‌కెళ్తే వన్ ఆఫ్ ద పాయింట్ ఇక్కడ ఏంటంటే ఓకే. నువ్వు ఫస్ట్ ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు జర్మన్ ఏ1 సర్టిఫికేట్ నాకు ఇవ్వాలన్నట్లు కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయన్న. ఉమ్. ఇది ఉంటదనమాట. ఒక్క నిమిషం ఆ, మనీ, యాహ్! అన్న. నువ్వు ప్రొసీడ్ అవ్వు, తర్వాత నేను జర్మన్ గురించి కూడా చెప్తాను. యా, ఓకే. ప్లీజ్. అదేనా జర్మన్ రిక్వైర్మెంట్ ఖచ్చితంగానా అంటే కాదు. ఇంగ్లీష్ ఉన్నా సరిపోతుంది. కాకపోతే ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ టు హావ్ అట్‌లీస్ట్ ఎ లెవెల్ ఆఫ్ A2 బిఫోర్ కమింగ్ టు జర్మనీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మీరు కంపెనీ ఉన్న ఏరియాలోకెళ్తే మంచి కంపెనీస్ ఉన్న ఏరియాలోకెళ్తే ఇంగ్లీష్ మీకు ఓకే. నైబర్స్ ఈవెన్ మీరు రెస్టారెంట్, కాఫీ షాప్స్‌కెళ్ళినా మీరు మాట్లాడతారు. కానీ అకామోడేషన్ టాపిక్ పెద్దగొస్తది. మనం తర్వాత చూద్దాం అది. కాకపోతే మీరొక అకామోడేషన్ దొరకక చాలా మంది మన వాళ్ళేంటంటే కొద్దిగా అకామిడేషన్. యాహ్! ఓకే. అకామోడేషన్ దొరకక చాలా మందేంటంటే కొద్దిగా చిన్న చిన్న విలేజెస్‌కెళ్ళి అక్కడ ఉంటారన్న. అక్కడేందంటే మనకి వాళ్ళకు ప్రాపర్ జర్మన్ వచ్చు అంతే. ఇంగ్లీష్ ఏం మాట్లాడరు. అక్కడ ఇబ్బంది పడిన ఫ్రెండ్స్ కూడా మాకు చాలా మందున్నారు. సో, బెటర్ టు హావ్ ఐ కెన్ సే. ఓకే. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్. ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ. నాట్ మస్ట్. నాట్ మస్ట్. యాహ్! నాట్ మస్ట్ ఫర్ ద యూనివర్సిటీ. ఎగ్జాక్ట్‌లీ. బికాస్ వి It ఆర్ is డీలింగ్ it విత్ is ఇంగ్లీష్ good for సర్వైవల్. survival in Yeah. Germany, Yeah. right? Okay. So guys, and కొన్ని యూనివర్సిటీస్ కావాలి అని చెప్పావు. యాహ్! యాహ్! డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామ్. ఓకే. డిపెండ్స్ ఆన్ ద సో ప్రోగ్రామ్. మీరు చూస్ చేసుకునే ప్రోగ్రామ్‌ని బట్టి కొన్ని యూనివర్సిటీస్ మీకు మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అనుకుంటారు. మినిమమ్ బేసిక్ నాలెడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ అంటే ఏంటంటే జర్మన్ కోర్స్‌లో ఆర్ జర్మన్ లాంగ్వేజ్‌కి A1, A2, B1, B2, C1, C2 ఇలాంటివి ఉంటాయన్నట్టు. ఇవన్నీ లెవెల్స్ ఆఫ్ లాంగ్వేజ్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు మీరు ఎక్కడైనా జర్మన్ కోర్స్ చేస్తే. సో A1, A2 అనేటి బేసిక్ లెవెల్. సో కాబట్టి మీరు ఏదో అనర్గళంగా మాట్లాడేయాలి సర్వైవల్ కావాలంటే, ఇక్కడికి వస్తే కష్టము అని ఏమనుకోకండి. జర్మనీలో చాలా మంది కూడా చాలా విధంగా హెల్ప్ఫుల్గానే ఉంటారు. బట్ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. ఒకవేళ మీరు ఒక కాఫీ అడగాలన్నా, లేదంటే ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా పోవాలి అనే దారి అడగాలన్నా కూడా మీకు జర్మన్ వస్తే మంచిది. But yes, of course, I know you have translation apps. You can proceed, but it is better to understand few at least basic knowledge, basically. Yeah, for example, greetings, for example, how to order something in the restaurant, these kind of things. It is better to know everything. And we put few language links also from YouTube, whatever we know, basically. But you can research whatever you want to do. Okay. అండ్ ఆల్సో అన్న పార్ట్ టైమ్ జాబ్స్ చేసేటప్పుడు చాలా హెల్ప్‌ఫుల్ అవుతదన్న. Exactly. ఇఫ్ యూ నో జర్మన్. యాహ్! Yeah, part-time jobs. This is very important, basically. So, for Hmm. example, sometimes our financial situation may not support always from India, for example, maybe because of our family situations. Then you may need to do part-time jobs here. If you know basic German, it is easy to get part-time jobs. యాహ్! డెఫినెట్‌లీ. Okay. ఇట్ ఈస్ వర్త్. యాహ్! Yeah, it is worth to worth. Yeah. యాహ్! యాహ్! And you can start learning from now, at least after you watch this video. We will give those links, the YouTube links, where you can learn a basic language and you can go through that. డెఫినెట్‌లీ. యాహ్! And కొంచెం వెనక్కి పోదాము. కొంచెం వెనక్కి వెళ్దాం. క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ మళ్ళీ. యాహ్! అన్న. ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి చెప్పాము అసలు బేసిక్ గా మనము, అవునన్న. రైట్? Yeah. దాని గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనుకున్నాం. ఎందుకంటే చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటది. మనము జర్మనీకి పోవాలనుకుంటున్నాము, కానీ మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఒక్కొక్కరు ఒక్కొక్క గైడెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో ఉండి గైడెన్స్ ఇవ్వడం వేరు, ఇండియా నుంచి జర్మనీకి వచ్చి ఇక్కడ కొంచెం స్ట్రగుల్ అయ్యి అదే మార్గంలో వచ్చిన వాళ్ళని తెలుసుకొని అడిగి తెలుసుకోవడం వేరు. అదే మనం ఈరోజు చేస్తుంది. కొంచెం కొంచెం వివరంగా అసలు జర్నీ ఎలా ఉంటుంది. జర్నీ మీన్స్ నాట్ ఫ్లైట్ జర్నీ గైస్. ఓకే. బేసిక్గా అసలు ఆ జర్నీ ఫస్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, బేసిక్ థింగ్స్. ఓహ్! షూర్ అన్న. యాహ్!
నేను యాక్చువల్‌గా అప్లై చేసేటప్పుడైనా మాకు ఏపీఎస్ అని ఏది లేదన్న. కాకపోతే ఇట్లా మా జూనియర్స్, మా ఫ్రెండ్స్‌ని అడిగింటే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకే. బికాజ్ ఓకే. ఐ హావ్ టు బి అక్యురేట్. ఓకే. సో వాళ్ళేమన్నారంటే, సో మీరు అప్లై చేసుకునే ఫస్ట్ స్టెప్ మీరు జర్మనీకెళ్ళాలన్న ఒక థాట్ రాగానే ఫస్ట్ ఏపీఎస్ అనేది పెట్టుకోండి. హుహు. ఏపీఎస్ పెట్టుకోండి. ఓకే. మనం అన్నట్లు ఏపీఎస్ ఏంటంటే అదే డాక్యుమెంట్ అనేవి వాలిడా కాలే అని టెస్టిఫై చేస్తాం మనకు జర్మన్ గవర్నమెంట్. మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారది. ఓకే. అది త్రూ మెయిల్ కానీ మీకు డైరెక్ట్ కొరియర్ వస్తదనమాట. ఓకే. అది. ఆ లింక్స్ కూడా ఇస్తామా మనం ఇక్కడ? కింద మనం లింక్స్ కూడా పెడతామన్న. అండ్ ఇంకోటి ఇక్కడ అంటే అసలు ఏపీఎస్ సర్టిఫికేట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ మనం లింక్స్ ఇస్తాం. కింద మనం ఇస్తామన్న. మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాం మేము బేసిక్‌గా అఫీషియల్ ఏపీఎస్ ఇండియా వెబ్‌సైట్ ఆల్సో. ఓకే. యూ కెన్ లుక్ ఇంటూ ఇట్. యెస్. నెక్స్ట్. మనం అప్లై చేయాలంటే ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాదు. అటెస్టేషన్ మీరు మామూలు నోటరీ చేసుకుంటారు కదా! ఓకే. చేసుకున్న డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ బ్యాక్ సైడ్ ఎక్స్‌ప్లనేషన్ పెట్టండి. కొందరు అనుకోవచ్చు ఎందుకు మన ఇండియాలోనే కాదు బ్యాక్ సైడ్ ఎక్స్‌ప్లనేషన్ మీన్స్? మామూలు మన గ్రేడ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది కదండీ! ఆహా! మనం అన్నట్లు ఆ! అది ఖచ్చితంగా ఉంచడం బెటర్ అన్న. ఓకే. సో బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్. Always all certificates, even there is a one liner also, please make sure put back and forth. ఎగ్జాక్ట్‌లీ. సో వన్స్ మీరు డాక్యుమెంట్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాత మీకు ఏపీఎస్ ఇండియా వెబ్‌సైట్‌లో ఒక అడ్రెస్ ఉంటదనమాట. మీరు కొరియర్ చేయాల్సింది. మీరు ఆ పర్టిక్యులర్ అడ్రస్‌కి మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు అక్కడ కింద రిక్వైర్మెంట్స్ ఉంటాయన్న. హుహు. మీరు ఏమేం డాక్యుమెంట్స్ సెండ్ ఈ మనం ఇచ్చే వెబ్‌సైట్‌లో ఉంటాయా ఆ! ఇవి? యాహ్! సూపర్. ఏపీఎస్ ఇండియా వెబ్‌సైట్‌లో మనకన్నీ ఉంటాయి. ఓకే. దాంట్లో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఏ డాక్యుమెంట్స్ ఓన్లీ అటెస్టేషన్ మాత్రమే హ్మ్. తీసుకొని కొరియర్ చేయాలి. కొరియర్ చేసుకున్న తర్వాత దే విల్ టేక్ సమ్ టైమ్. దీనికి కాస్ట్ వచ్చేసి 18,000 రూపీస్ ఆర్ 18,500 రూపీస్ సంథింగ్ ఏదో ఉంటది. ఐ మీన్ మేబీ మనం పెట్టే వీడియో అప్లై చేసేసరికి కొద్దిగా చేంజ్ అయ్యుండొచ్చు. బట్ బెటర్ ఆల్వేస్ చెక్ ఇన్ అఫీషియల్ పోర్టల్స్. వన్స్ మీరు చేసుకున్న తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఐ మీన్ నాకు తెలుసు చాలామంది మన స్టూడెంట్స్ ఏంటంటే, "అన్న మంత్స్ అవుతుంది ఇంకా ఏం రావట్లేదంటే" దీన్ని ట్రాక్ చేసుకోవడానికి మనకు ఏపీఎస్ ఇండియా వెబ్‌సైట్‌లోనే మన అప్లికేషన్ పుట్ ఆన్ చేస్తే అక్కడ మనకు స్టేటస్ చూపిస్తదనమాట. మనం డెలివరీ ఏదైనా అమెజాన్‌లో ఆర్డర్ చేస్తున్నప్పుడు కానీ చేస్తే మనకు స్టేటస్ ఉంటుంది కదా! అట్లా మనకి ఏపీఎస్ ఇండియాలోనే మనకు స్టేటస్ చూసుకో. అప్లికేషన్స్ మనకు రీచ్ అయ్యాయా? వాట్ ద స్టేటస్ ద డాక్యుమెంట్స్ ఫర్ ఇన్ ద అప్లికేషన్ ప్రాసెస్ అన్నట్లు ఉంటుందన్న. ఇప్పుడు ఏపీఎస్ ఇండియా వెబ్‌సైట్‌ది ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తదా? లేదంటే ఇది జర్మనీకి డాక్యుమెంట్స్ పంపించి జర్మనీ నుంచి వస్తాయా? ఆహ్, ఇది అట్ ద ఎండ్ నాకు తెలిసేంటంటే అఫ్‌కోర్స్ ఇది ఆహ్, ఎగ్జాక్ట్‌లీ ఎట్లా వర్క్ అవుతుందో నాకు తెలీదన్న. హ్మ్. ఒక ఇన్‌స్టెన్స్ మీకు చెప్పాలంటే ఏంటంటే, నేను అప్లై చేసుకున్నప్పుడు ఒకవేళ ఇక్కడ ఆహ్, మనం ఒక ఆహ్, అప్లికేషన్ డైరెక్ట్ అప్లై చేసేటప్పుడు ఎలా అంటే, కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి పోస్ట్ ద్వారా మన నోటరీ సర్టిఫికేట్ సెండ్ చేయమంటాయన్న. హ్మ్. ఇక్కడేంటంటే వాళ్ళు వెరిఫై చేసుకోవాలి అగైన్. హ్మ్. ఇది ఏ కేస్‌లో వస్తదంటే, ఏవైతే యూనివర్సిటీస్ డైరెక్ట్ అప్లికేషన్స్ కావాలో వాళ్ళ కేస్‌లో మాత్రమే వస్తది. హుహు. సో వాళ్ళు డైరెక్ట్ జర్మనీకి అప్లై చేయాలి. మన త్రూ ఎనీ ఇండియా ఏం కాదు. ఆ జర్మనీ ఒక అడ్రెస్ ఇస్తారు. కాలేజ్ అడ్రెస్ ఇస్తారు. ఆ కాలేజ్ అడ్రెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకొని అండ్ ఇంకోటి పోస్ట్ ఏంటంటే జర్మన్ గవర్నమెంట్ ఏందంటే డేటా సెక్యూరిటీ, ప్రైవసీ అని చాలా స్ట్రిక్ట్‌గా తీసుకుంటారు. మీరు పంపించిన డాక్యుమెంట్స్ మళ్ళా మీకు రిటర్న్ రావచ్చు. సో, రిటర్న్ వచ్చిన దాని ద్వారా మీ అడ్మిషన్ పోయింది అన్నట్లు ఏమీ లేదు. హ్మ్. అది. సో, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు ఏపీఎస్ ఇండియా ఏంటంటే, అది లోపల ప్రాసెస్ ఎలా వాళ్ళు ఏపీఎస్ ఇండియా వాళ్ళు అది జర్మనీకి పంపిస్తారో అది మనకు తెలీదు. ఓకే. కాకపోతే ఇట్స్ అన్ ఆర్గనైజేషన్. ఓకే. బట్ దే విల్ హెల్ప్ యూ. ఎగ్జాక్ట్‌లీ. Okay. Good. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! They will help you to get the APS certificate. ఎగ్జాక్ట్‌లీ. If it is going through the uni assist, నాట్ ఓన్లీ యూనివర్సిటీ uh, ఇట్స్ స్టాండర్డ్. it's standard for ఏపీఎస్ any ఎనీ అప్లికేషన్. for any way. Okay. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! Okay. Okay. So even you apply via uni assist or university portal directly. ఎగ్జాక్ట్‌లీ. Okay. APS certificate is important. యాహ్! Okay. And what is the process of visa? మీకిప్పుడు జస్ట్ ఒక హై లెవెల్‌లో చెప్పేస్తానన్న. Ah, ఇంకా వీడియోస్ ఉన్నాయి గైస్. బేసిక్‌గా ఇంకా కొన్ని క్వెషన్స్‌తో మీ ముందుకొస్తాము. బట్ ప్రస్తుతానికైతే ఈ క్వెషన్స్‌తో ఎండ్ చేద్దాం. యాహ్! సో, ఫస్ట్ మీకొక అడ్మిషన్ రాగానే ఏంటంటే, మీరు ఈ అడ్మిషన్ చూపించుకొని వీఎఫ్ఎస్ గ్లోబల్ అని చెప్పేసి హైదరాబాద్‌లో ఉంటది. ఈవెన్ మన తెలుగు వాళ్ళకైతే వాళ్ళకి మీరు అప్లికేషన్ పెడితే మీకొక సో అండ్ సో అపాయింట్‌మెంట్ వస్తది. ఆ అపాయింట్‌మెంట్‌కి వచ్చిన తర్వాత ఏంటంటే, మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఎళ్ళేటప్పుడు మీరు ఒక సర్టెన్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే, మనం ఇది జస్ట్ మీకు బ్రీఫ్‌గా చెప్తున్నాను నేను. మనకు కావాలంటే మనం తర్వాత చూద్దాము.
జస్ట్ మీ అడ్మిషన్ లెటర్ ఏంటి, మీ బ్యాచిలర్ సర్టిఫికేట్స్ ఏంటి, బెస్ట్ ఇంక్లూడ్ ఏపీఎస్ ఆల్సో. ఇంకా తర్వాత ఏంటంటే మీకు బ్లాగ్డ్ అకౌంట్ చేసుకున్నారు లేదని చెప్పేసి కోర్స్ మీరు ఆల్రెడీ సెండ్ చేసింటారు. బెటర్ టు హ్యావ్ ఆల్ దిస్ డాక్యుమెంట్స్. నా సజెషన్ ఏంటంటే కొద్ది ఒరిజినల్స్ కూడా మీతో పాటు ఉంచుకోండి అండ్ ఇట్లా వెళ్ళండి. వన్స్ మీరు అప్లికేషన్ విఎఫ్ఎస్ వాళ్ళకి వేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళు పాస్పోర్ట్ కొని తీసుకుంటారు, కొన్నిసార్లు తీసుకోరు. అది డిపెండ్స్ ఆన్ హౌ దే ఆర్ ప్రాసెసింగ్ అన్నట్లు. Okay. మోస్ట్లీ తీసుకుంటారు. దే విల్ టేక్ సర్టెన్ టైమ్ టు ప్రాసెస్ యువర్ అప్లికేషన్. ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ either courier to your address with stamp of the visa, or you can go and collect from them as well. So it's a high level. Okay, what type of visa it is? Is it a national student visa? Exactly, it's student visa అన్న. Student visa. Okay. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే కదా, ఇది ఇది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫేస్ దిస్ ఇష్యూ. బెటర్ టు అడ్రస్ హియర్. మీకు ఇప్పుడు లెట్స్ ఒక ఎక్స్ అనే యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిన తర్వాత మీకు వీసా వచ్చింది అనుకోండి, దట్స్ ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మీకు ఒక సర్టన్ డేస్ తర్వాత మీకు ఒక వై యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది అనుకోండి. మీరు ఓన్లీ వై యూనివర్సిటీకి వెళ్ళాలనుకుంటున్నారు. సో బట్ స్టిల్ మనకేంటంటే ఎక్స్ అనే యూనివర్సిటీ వీసా ఉన్న ఇబ్బంది ఏం లేదు, మన వై యూనివర్సిటీస్కి వెళ్ళిపోవచ్చు. Okay. కాకపోతే It is not university dependent. ఎగ్జాక్ట్లీ, Okay. చాలా మందికి ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. Okay. మీకు జస్ట్ వీసా అనేది ఎంట్రన్స్ ఉంటే చాలా అంతే. వీసా ఒకసారి వచ్చిన తర్వాత యూనివర్సిటీ మారినా ఏం కాదు. ఇక్కడ మీరు కానీ వీసా రావాలంటే మాత్రం ఒక యూనివర్సిటీ చూపియాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఓకే, నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. బేసిక్ గా అంటే కొందరికి అన్ని వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కొందరికి ఎవరు తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో అప్పుడు కోర్సెస్ గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి కదా బేసిక్ గా. అలాంటి ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా? డెఫినెట్లీ. దెర్ ఈస్ అ వెబ్సైట్ కాల్డ్ DAAD .de, I guess. Course Finder. It is a course finder, guys. You can check that. But we will give this also, that link in the description of this video. మీరు జర్మనీలో మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకున్నా కానీ, .de ఈస్ ద బెస్ట్ రిసోర్స్ యూ విల్ ఫైండ్ ఎవర్. ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ డాడ్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఏ ప్రోగ్రాము, ఏ ఇంటేక్, వింటర్ ఇంటేక్, సమ్మర్ ఇంటేక్. మీరు జస్ట్ కొన్ని ఫిల్టర్స్ మీరు అక్కడ ఫిల్టర్ పెట్టగానే మీకు యాక్చువల్ కొన్ని యూనివర్సిటీ వస్తాయి. ఓకే, దిస్ యూనివర్సిటీ విల్ ఆఫర్ సో అండ్ సో కోర్స్ ఇన్ సో అండ్ సో ఇంటేక్. So these are the requirements in order to apply so and so university. These are the deadlines. Every information that is related to a university you can get in a that website. So even they will show you is the language requirement necessary or not, and also is it a English third program or a German third program. Every information you will get there. It's like a source of truth, you can say. థ్యాంక్ యూ మణి. ఇంతటితో మనం ఈ వీడియోని ఈ డిస్కషన్ని క్లోజ్ చేద్దాం. బట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని క్వశ్చన్స్తో వస్తాం మేము. కాకపోతే ఇప్పటి వరకు మేము ఏమైతే డిస్కస్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి, అండ్ అసలు కోర్స్ ఫైండర్ అంటే డాడ్ ఫైండర్ గురించి, నెక్స్ట్ అసలు అప్లికేషన్ ప్రాసెస్ లైక్ యూని అసిస్ట్ అండ్ విపిడి, దీస్ డీటెయిల్స్ గురించి, అండ్ బ్లాక్డ్ అకౌంట్, ఓకే, అండ్ నేషనల్ స్టూడెంట్ వీసా, ఇలాంటి విషయాల గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కావాల్సిన రెఫరెన్సెస్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాం. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో పెట్టండి. నేను కానీ లేదా మనీ కానీ మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. We will meet you again in the next video with more questions. Thanks for your support. Please subscribe to Navarshi Story Corner and share with your friends. Murga. Thanks a lot.